అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమా. దీన్ని నేను ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమాని ఎందుకు అంటున్నానంటే, బేసికల్గా అయితే ఈ సినిమా ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి వెళ్ళి ఒక చిన్న క్యారెక్టర్ లేకపోతే ఒక మాదిరి క్యారెక్టర్ పోషిస్తున్నారు. దీంట్లో మెయిన్ హీరో హృతిక్ రోషన్ గారు. అయితే రాను రాను ఎన్టీ రామారావు గారు వామనుడై ఇంతై అంతంతై పెద్దోడైపోయాడు ఆ సినిమాలోనే. ఎందుకన్నానండి నేను ఈ మాట? ఈ సినిమా ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 1550 కోట్లు, కరెక్ట్గా వారం క్రితం 1450 కోట్లు. ఇలా ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా పెరుగుతూనే ఉంది. ఇక సినిమా వచ్చే నాటికి దగ్గర దగ్గర 1850 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిద్దని అంచనా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందంటే దీనికి ఒకే ఒక్కడు ఎన్టీ రామారావు గారు. ఇంకా ఈ సినిమా గురించి చాలా విషయాలు పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీ రామారావు గారు మామూలు స్కెచ్ చేయలేదు. అసలు బాలీవుడ్లో ఎంటర్ అవుతుంటే అందరికి చాలా డౌట్లు ఉండేవి. సరే, వాటిలన్నింటినీ పటాపంచలు చేశారని ఎందుకు అంటున్నానంటే, హృతిక్ రోషన్ గారి సినిమా ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ 400 కోట్లు కానీ 380 కోట్లు కానీ ఎప్పుడూ దాటలేదంటది ప్రీ రిలీజ్ బిజినెస్. మామూలుగా థియేటర్కల్ రైట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ. సరే, మహా అయితే 500 కోట్లు ఓటీటీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కలుపుకొని. అయితే ఎన్టీ రామారావు గారి పుణ్యం అంట ఆ మిగిలిన 1000 కోట్లు ఎన్టీ రామారావు గారి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ఒక పెద్ద మార్కెట్ ఉంది. RRR తర్వాత అతను దేవరతో కూడా ఒక చిన్న యావరేజ్ సినిమాని సూపర్ హిట్ కొట్టాడు 650 కోట్లతో. అందుకని ఎన్టీ రామారావు గారికి ఒక అద్భుతమైన ఎన్టీ రామారావు గారి పేరు ఉపయోగించుకొని ఈ సినిమా అద్భుతమైన రేంజ్కి వెళ్ళిపోతుంది. అవునో కాదో చెప్తానండి. ఎందుకంటే అసలు బాలీవుడ్కి ప్రీమియర్ షో అసలు ఉన్నదంట. అంటే ఏంటి? ప్రీ రిలీజ్ అదే ఉంటారు బెనిఫిట్ షోలు. బెనిఫిట్ షో కల్చరు అసలు బాలీవుడ్కే లేదంట. సినిమా ఒకవేళ 14 అనుకోండి, 14 పొద్దున పూట సినిమా రిలీజ్ చేస్తారు. కానీ ఈ సినిమాని అలా కాదు. 13వ తారీఖు అంటే 13వ తారీఖు నైటే ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. మరి ఇది ఎవరి వలన? ఎన్టీ రామారావు గారి వలన. అందరితో ఆపుదాం. ఈ సినిమా నార్త్ అమెరికాలో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేసుకొని అక్కడ బెనిఫిట్స్ జరుగుతుంది. అదేంటి మరి? వీళ్ళ సినిమాలు అక్కడ హిందీ వాళ్ళే బెనిఫిట్స్ వాళ్ళు జరగవు. వాళ్ళకి ఆ కల్చర్ లేదు. ఈ కల్చర్ నేర్పించింది మన తెలుగు వాళ్ళే. అందుకనే ఎన్టీఆర్ గారి పుణ్యమా అంట మళ్ళీ ఈ సినిమా అక్కడ బెనిఫిట్ షోలు జరుగుతున్నాయి. అంటే 13వ తారీఖు నైటే అక్కడ బెనిఫిట్ షోలు పడతాయి. ఇంకంతేకాదు, ఇంతవరకు కూడా మన గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ గారి సినిమా మలయాళం కానీ కన్నడ, తమిళ ఇలా ఈ మన సౌత్ ఇండియాలో వచ్చి అడుగుపెట్టింది లేదు. కానీ ఎన్టీఆర్ గారి దయ వలనంట ఇప్పుడు ఈ సినిమా ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా బిజినెస్ మోగిపోయింది. ఇలా 1, 2 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ విచిత్రం చెప్పనా, అక్కడ బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ సినిమాని హృతిక్ రోషన్ గారి సినిమా అని సగం మంది అనుకుంటున్నారంట, సగం మంది ఇది ఎన్టీఆర్ గారి సినిమా అని అనుకుంటున్నారంట. అది విచిత్రం. సహజంగా అయితే ఎప్పుడు కూలీ సినిమా ఉంది, మనందరూ తెలుసు అది రజనీకాంత్ గారి సినిమా అని, నాగార్జున గారి సినిమాని కానీ లేదా అమీర్ ఖాన్ గారి సినిమాని కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో అనుకోం. కానీ అక్కడ బాలీవుడ్లో హృతిక్ రోషన్ గారి సినిమాని ఎంతమంది అనుకుంటున్నారో ఎన్టీఆర్ గారి సినిమా అని కూడా అంతమంది అనుకుంటున్నారంట. ఒకరు అడిగారంట వార్ 2 అనగా ఎన్టీఆర్ గారు చెప్పండి అంటున్నారంట. సో ఆ విధంగా చూసినా, బిజినెస్ పరంగా చూసినా, పాపులారిటీ పరంగా చూసినా ఎన్టీఆర్ గారి పేరు వలన ఈ సినిమాకి అక్షరాల 1000 కోట్ల అదనంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దట్ ఈజ్ ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ అభిమానులు కాలారేగ రాస్తున్నారు. ఇంక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిద్దో, ఎంత ఒక అద్భుతమైన విజయాలు సాధించిద్దో మనందరం వెయిట్ చేస్తూ చూడాలి. నమస్కారం.